నమస్తే అండి. నేను రత్నపిల్ల. ఉడిపి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభినయ కృష్ణదేవరాయ బిరుదు అనేది ప్రదానం చేశారు. మనందరికీ తెలుసు. అది ఒక గౌరవం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతికి అలాగే తెలుగు సంప్రదాయాలకి ఇచ్చే విలువగా కూడా మనం చూడొచ్చు దాన్ని. శ్రీకృష్ణదేవరాయలనే వ్యక్తి మన చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఒక మహారాజు ఆయన. ఆ రోజుల్లో ఆయన చూపించిన సాహితీ ప్రేమ కావచ్చు, కళల పట్ల గౌరవం కావచ్చు, అలాగే ప్రజల పట్ల ఉన్న నిజమైన నిబద్ధత, ధర్మం కావచ్చు, ఇవన్నిటిని కూడా చూస్తే రాజుల్లోనే గొప్ప రాజుగా నిలిచిపోయారాయన. ఆయన కాలంలో తెలుగు సాహిత్యంలో గొప్ప మార్పులొచ్చాయి. అష్టదిగ్గజాలు అలాగే అద్భుతమైన శిఖర స్థాయికి చేరుకుంది అని చెప్పొచ్చు. కళలకి, అలాగే ఆయన నటనకి, శిల్పాలకి ఎన్నో ప్రోత్సాహాలు కల్పించి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ప్రజల కోసం అంకితం చేసిన రాజధర్మాన్ని చూపించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం వలన, అలాగే ఆయన ఒక నటుడిగా కాదు, ఆ నటనకి అతీతంగా ఆయనకి గౌరవం లభించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో వ్యక్తిత్వం గాని, నిరాడంబరత గాని, నిజాయితీ గాని, ధైర్యం గాని, అలాగే సమాజం కోసం పట్టుదలగా అడుగులు వేసిన ఆ వ్యక్తిత్వానికి ఈరోజు ఆయనకు అవార్డు రావడం అనేది, ఆ బిరుదు అనేది చూస్తున్నాం మనం. యువతపై ఆయన ప్రభావం చాలా ఉంటది. అలా ఆలోచనలో కావచ్చు, ప్రేరణలో కావచ్చు, ధైర్యంలో కావచ్చు, ఆయన మార్పు తీసుకొస్తారు అనేది మనం ఆశించదగ్గ విషయం. సో, ఈయనకి ఆ అవార్డు రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఆయన స్వచ్ఛతకి, స్పష్టతగా, నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఆయన. సో, అలాంటిది అభినయ కృష్ణదేవరాయ అనే బిరుదు ఆయనకి రావడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయంలో కావచ్చు, ఎప్పుడు అహంకారం లేని వ్యక్తిత్వం ఆయనకుంటది. జనం కోసం తాను నమ్మిన మార్గంలో నిలకడగా ముందుకు వెళ్ళడం కూడా మనం చూసాం. సో, ఇవన్నీ కలిపితే ఆయనకి ఈ బిరుదు వచ్చింది.